హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్డీస్ అండ్ వోల్స్. మళ్ళీ ఉప్మానా అనేవాళ్ళు కూడా మమ్మీ ఉప్మా అనే చేసే విధంగా ఇలా జీడిపప్పు ఉప్మాని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. జీడిపప్పు ఉప్మాని ఫంక్షన్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేయండి. నేను ఇక్కడ 1 గ్లాస్ ఉప్మా రవ్వను తీసుకున్నానండి. ఉప్మా రవ్వను దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఉప్మా రవ్వలో పచ్చివాసన అనేది పోతుంది. అప్పుడు ఉప్మా మనకు టేస్టీగా తయారైపోతుంది. ఇలా వేయించుకున్న ఉప్మా రవ్వను మరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా జీడిపప్పులను చక్కగా వేంపుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక తీసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే కడాయిలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటమన్నాక ఇందులోకి కొద్దిగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకును వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు ఫ్రై అయ్యాక ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని అదేవిధంగా ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు మాడకుండా ఉంటుంది. ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్గా అయ్యాక ఒక క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యాక 4-5 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి ఈ విధంగా వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల మనకు ఉప్మా కలర్ అనేది చాలా బాగా వస్తుంది. మరీ ఎక్కువ వేసుకోకూడదు. 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ని చక్కగా మరిగించుకోవాలి. వాటర్ మరిగిపోయిన వెంటనే మనం ఉప్మా రవ్వను పోసేయకూడదు. ఒక 5 నిమిషాలు పాటు మరిగించుకోవాలి. అప్పుడే మనకు ఉప్మా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. కొద్దిగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మరో 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతున్న వాటర్లోకి వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వను కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఉప్మా రవ్వను వేస్తూ కలపడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా మొత్తం ఉప్మా రవ్వను వేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. అప్పుడే మనకు ఉప్మా అనేది చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఉప్మా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇందులోకి పైన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను వేసుకోండి. అంతేనండి, రుచికరమైన తిన్నా కొద్దీ తినాలనిపించేలా జీడిపప్పు ఉప్మా తయారైపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి. గంట బెల్ని ప్రెస్ చేయడం వల్ల మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇందులోకి కొద్దిగా కొత్త ఆవకాయని వేసుకొని తినేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.